హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏపీ హిస్టరీ అనేది 75 మార్కుల పేపర్ అనమాట. అయితే దీనికి సంబంధించి ఎవరికైనా పూర్తి కోర్స్ కావాలనుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు మంచి కంటెంట్ బాగా కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో 199 రూపీస్కే ఏపీ హిస్టరీకి సంబంధించి 5 యూనిట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్గాను అలాంగ్ విత్ మెటీరియల్. ఒకవేళ మాకు వద్దు సార్, మాకు టెస్ట్ సిరీస్ సరిపోతుందని అనుకుంటే 99 రూపీస్కి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశాను అందులోని. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతున్నాయండి అందులోని. నేను దానికి సంబంధించి రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ దానికి లేదా 27వ తారీఖున అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది గ్యారంటీగాను. ఇండియన్ పాలిటీ కూడా అడుగుతున్నారు గ్రాండ్ టెస్ట్లు, అలాగే ఏపీ హిస్టరీ కూడా గ్రాండ్ టెస్ట్లు గ్యారంటీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏపీ హిస్టరీ ప్రీవియస్ పేపర్లో 2012, 2017, 2019 పేపర్లు కూడా టెస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు 199 దగ్గర నుంచి అన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. ఆధునిక మనువు, వేదమార్గ ప్రతిష్టాపక, వైదిక మార్గ ప్రవక్త అనేవి ఎవరి యొక్క బిరుదులు అంట? ఆధునిక మనువు, వేదమార్గ ప్రతిష్టాపక, వైదిక మార్గ ప్రవర్తన ఎవరి యొక్క బిరుదులంట? ఆప్షన్స్ చూద్దాం. మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. మొత్తం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో బుక్కరాయ 1 అండి యాక్చువల్లీ. సో బుక్కరాయ 1కి సంబంధించినటువంటి ఈ బిరుదులు ఈయన 1356 నుంచి 1377 దాకా అయితే రూల్ చేయడం జరిగిందనమాట మొదటి బుక్కరాయలు. మరి అలాగే తీసుకుంటే ఓకే, సో మొదటి బుక్కరాయలు. మరి ఈయన బిరుదులు వచ్చేసి ఆధునిక మనువు. మరి ఈయన శాసనాలు తీసుకుంటే ఒకటి చెన్నరాయపట్నం శాసనం అండి. ఇది పరిపాలన కోసం చెప్తుంది. ఎవరిది? మొదటి బుక్కరాయల యొక్క మనకి చెన్నరాయపట్నం శాసనం అనమాట. మరి అలాగే తీసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ చెన్నరాయపట్నం శాసనం ఎలా గుర్తుంచుకుంటా అంటే చెన్నరాయ పట్టణ పరిపాలన కోసం తెలుపుతుంది. ఎవరిదంటే మనకి బుక్కరాయ 1 అనమాట. దేని గురించి చెప్తుంది? చెన్నరాయ అంటే చెన్నై అనేది ఒక పట్టణం కదా, మనకు అలా గుర్తుంచుకోవచ్చు. చెన్నై అనేది ఒక పట్టణం కాబట్టి చెన్నై పట్టణం అనేది చెన్నై పట్టణం పరిపాలన కోసం చెప్తుంది అన్నట్టు చెన్నరాయ పట్టణం అనేది ఎవరిది అంటే బుక్కరాయ 1కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ సిరివేరు తటాక శాసనం అండి. వాస్తవానికి తటాకాలంటే చెరువులు మనకి. సో ఇది చెరువుల యొక్క నిర్వహణ కోసం తెలుపుతుంది. ఈ రెండు కూడా మనకి బుక్కరాయ 1కి సంబంధించినటువంటి బిరుదులు అలాగే శాసనాలు. మీరు ఏ టాపిక్ చదివినా, ఎగ్జాంపుల్ శాతవాహనులు చదివారు అనుకోండి, శాతవాహన రాజుల్లో వాళ్ళ యొక్క బిరుదులు ఏంటి, అలాగే వాళ్ళ యొక్క శాసనాలు ఏంటి, చాలా ఇంపార్టెంట్. అలాగే విజయనగర సామ్రాజ్యం ఏ రాజ్యాన్ని అంటే సంగమ, సాళవ, తులువ, అరవీటి ఒక దగ్గర రాసుకొని మొత్తం వాళ్ళ యొక్క బిరుదులు వాళ్ళ యొక్క శాసనాలు రాసుకోండి. అలాగే ప్రతి దానికి కూడా మనకి ఎంత మేజర్గా ఒక 5-6 టాపిక్స్ ఉంటాయి పెద్దవి. అవన్నీ కూడా రాజుల పేర్లు ఒక దగ్గర రాసుకొని వాళ్ళ బిరుదుల శాసనాలు రాసుకుంటే మీకు రివిజన్ బాగుంటుంది. ఎగ్జామ్ ముందు రోజు కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ఒక 10 నిమిషాల ముందు కూడా అలా ఒకసారి రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు ట్రై చేయండి, అది గ్యారంటీగా మీకు ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఏర్పడినటువంటి జిల్లా ఏంటంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్లో మనకి ఏర్పాటైందనమాట. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఏర్పాటైనటువంటి డిస్ట్రిక్ట్ ఏదంట? శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు అండి. విజయనగరం అండి. 1979లో మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ అనేది ఏర్పాటైందనమాట. మరి ఒకసారి చూద్దాం. ఇంతకుముందు తీసుకుంటే బ్రిటిష్ వారు ఏంటంటే కోస్తా ప్రాంతాన్ని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు. ఒకటి గంజాము, రెండోది వైజాగ్, తర్వాత రాజమండ్రి, నెల్లూరు, మొత్తం 4 జిల్లాలుగా డివిజన్ చేశారు వాళ్ళు. మరి 1802లో ఏమైందంటే రాజమండ్రి ఏదైతే రాజమండ్రి ఉందో కాకినాడ కలెక్టరేట్ ల్యాంకింగ్ చేసి రాజమండ్రి జిల్లాని ఏర్పాటు చేశారు 1802లో. తర్వాత 1859లో రాజమండ్రి జిల్లా మరియు కృష్ణా గోదావరి జిల్లాలుగా విభజించబడింది. రాజమండ్రి ఏంటంటే కృష్ణా మరియు గోదావరి జిల్లాలుగా డివైడ్ చేశారు 1859లో. ఓకే, 1904లో కృష్ణా జిల్లాకి మరి కృష్ణా మరియు గుంటూరుగా ఏర్పాటు చేశారు. అంటే 1859లో రాజమండ్రి కాస్త కృష్ణా గోదావరి అయింది. 1904లో కృష్ణా డిస్ట్రిక్ట్ కాస్త కృష్ణా గుంటూరుగా మారింది. 1925 ఇది కూడా ఇంపార్టెంట్. గోదావరి జిల్లా తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించబడింది. ఎప్పుడైనా ఇప్పుడు మనకి తీసుకుంటే తూగు అండ్ పాగో జిల్లాలు ఉన్నాయి మనకి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లు రెండు కలిపి 1925లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యి అనమాట. చాలా ఇంపార్టెంట్. 1925లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యి 1911లో తిరుపతి ఏర్పాటైంది. 1911లో తిరుపతి జిల్లా ఏర్పాటైంది. తిరుపతి అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ, ఒక తిరుపతి కాదు చిత్తూరు డిస్ట్రిక్ట్. ప్రస్తుతానికి తిరుపతిగా మనకి డివిజన్ చేశారు కదా, తిరుపతి జిల్లా కూడా సపరేట్గా ఉంది. సో 1950లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఏర్పాటైందండి. 1970లో ప్రకాశం ఏర్పాటైంది. మరి అలాగే తీసుకుంటే 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. మరి దత్తమండలాలు అంటే ఏంటి? మనం నిన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం. నిజాం నవాబ్ అనమాట బ్రిటిష్ వాళ్ళకి దత్తత ఇచ్చాడు కాబట్టి దానికి దత్తమండలాలు అన్నారు. దత్తమండలాలకి రాయలసీమ అని పేరు పెట్టింది గాడిచర్ల హరిసరోత్తమరావు గారు అని చెప్పుకున్నాం మనం. మరి అయితే ఈ దత్తమండలాలు 1808 వరకు కలిసి ఉండేవండి. యాక్చువల్లీ 1808 తర్వాత డివిజన్ జరిగింది. అందులో కూడా 1808లో కడప మరియు బళ్ళారి ప్రస్తుతం కర్ణాటకలో ఉందన్నమాట. 1858లో కర్నూలు డిస్ట్రిక్ట్ ఏర్పడింది. 1882లో అనంతపురం అండి. 1911లో చిత్తూరు, ఇందాక మనం తిరుపతి అనగా చిత్తూరు జిల్లా 1911లో ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అడిగాడు ఒకసారి చిత్తూరు జిల్లా ఏ సంవత్సరం ఏర్పడింది అంటే
ఓకేనండి. 11లో ఏర్పడింది చిత్తూరు డిస్ట్రిక్ట్, చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ప్రకాశం జిల్లా ఇంపార్టెంటే, నెక్స్ట్ శ్రీకాకుళం ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేసి విజయనగరం కూడా ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఇంపార్టెంటే. సో చివరిగా ఏర్పడింది 1979లో మనకి విజయనగరం జిల్లా అండి. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, క్రింది వల్ల సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంట. ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక ఆంధ్ర ప్రకాశికట. మరి ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ దినపత్రిక అయితే కృష్ణా పత్రికట. తెలుగులో తొలి మాసపత్రిక సత్యదోత అట, పైవన్నండి. సో అన్నీ కరెక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఇవి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఏది అనేది చాలా ఇంపార్టెంట్. శాసనాలు అవ్వచ్చు, లేదంటే పత్రికలు అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు. డెఫినెట్గా ఫస్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా మనకు 2-3 క్వశ్చన్స్ టచ్ చేస్తారు అవుట్ ఆఫ్ 75లో. అందుకే నేను మీకు ఇచ్చానండి. చూడండి, పొలిటికల్ వీక్లీ అండి, పొలిటికల్ డైలీ అనమాట. అలాగే టోటల్గా అసలు తెలుగులో మొట్టమొదటి పత్రిక తీసుకుంటే మనకి సత్యదోత పత్రిక అనమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రలో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక 1885లో ఏపీ పార్థసారథి నాయుడు స్టార్ట్ చేశారండి, ఆంధ్ర ప్రకాశిక. ఓకేనండి. మరి 1885 అనగానే ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బై ఏవో హ్యూమ్ ఇన్ 1885, అది కూడాను. మరి ఆంధ్రాలో తీసుకుంటే 85లో ఏం జరిగిందంటే, మరి అది పొలిటికల్ పార్టీ కదా సెంట్రల్లో. మరి స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో ఏం జరిగింది 85లో అని అడిగితే మనకి అక్కడ ఫస్ట్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంటే కొంత ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయితే మనకి ఏపీలో ఆంధ్ర ప్రకాశికనే స్టార్ట్ అయింది. ఏపీ పార్థసారథి నాయుడు గారు ప్రారంభించారు దీన్ని. చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇది ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. ఈ 3 ఒకటి వచ్చే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్స్ కూడా. మరి ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ దినపత్రిక డైలీ అనమాట కృష్ణా పత్రిక అండి. 1902లో స్టార్ట్ అయిందండి. కొండ వెంకటప్పయ్య గారి పత్రిక ఇది. దీని యొక్క మొదటి సంపాదకుడు దాసు నారాయణరావు గారు, రెండో సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు గారు. మరి ముట్నూరు కృష్ణారావు గారు కానీ ఏం గుర్తు రావాలి మనకి? వందే మాతర ఉద్యమం జరిగింది కదా 1905లో, 1905 to 1911. సో ఈ కృష్ణా పత్రికలోనే నేషనల్ లీడర్స్ ఎవరైనా వచ్చి ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమాన్ని ప్రోత్సహించండి, అప్పుడే కదా నేషనల్ లెవెల్కి వెళ్తుంది మూమెంట్ అని చెప్పేసి అడిగిన వ్యక్తి ముట్నూరు కృష్ణారావు గారు అనమాట. ఈయన యొక్క పిలుపు మేరకే బిపిన్ చంద్రపాల్ గారు అనమాట ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ చదివే ఉంటారు ఇప్పటికే మీరు. ఓకేనండి. అలాగే కొండ వెంకటప్పయ్య గారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ తెలుగులో తొలి మాసపత్రిక సత్యదోత అండి. బళ్ళారి క్రైస్తవ మిషనరీ వారు క్రైస్తవ మత ప్రచారం కోసం ప్రారంభించిన పత్రిక అనమాట. బళ్ళారి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సత్యదోత మీద నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఎగ్జామ్స్. చూడండి ఇక్కడ 1833, 1885, 1902. ఓకేనండి. మీరు మోస్ట్లీ పాసిబిలిటీ ఉంటే ఏం చేస్తారంటే ఏదైనా సరే సబ్జెక్ట్ చదివేటప్పుడు, ఎస్పెషల్ ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్ చదివేటప్పుడు చిన్న రఫ్ నోట్స్ కానీ లేదంటే A4 సైజ్ పేపర్ కానీ పెట్టుకొని ఓకే దాని మీద మీకు ఇంపార్టెంట్ పాయింట్లన్నీ రాసుకోండి. ఒక దగ్గర రాసుకున్న తర్వాత మీకు రివిజన్కి చాలా బాగుంటుంది, మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది యాక్చువల్గా. ఓకేనండి. ఒకవేళ మీరు పూర్తిగా ఏపీ హిస్టరీ నేను చెప్పిన క్లాసెస్ అన్నీ వినాలనుకుంటే మన బాలయ్యకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా సింపుల్ వేలో చాలా తక్కువ వీడియోస్, అంటే తక్కువ వీడియోస్ ఇన్ సెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు మన వీడియోస్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇస్తాను నేను మీకు. మ్యాక్సిమం కొంచెం తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఒక క్వశ్చన్ చెప్పినా మీకు చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను నేను. సో కాబట్టి మన వీడియో కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. 199 రూపీస్. ఒకవేళ ఇండియన్ పాలిటీ కూడా కావాలనుకుంటే పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి 349 రూపీస్కి పెట్టాను. పాలిటీ ఏపీ హిస్టరీ కలిపి పేపర్ 1 అనమాట 349. మన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కంటెంట్ ఇచ్చారు సార్ అని. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. చింతామణి పత్రిక ఎవరికి సంబంధించింది? చింతామణి పత్రిక ఎవరికి సంబంధించింది చూద్దాం. చిలకమర్తి లక్ష్మీనరసింహం, న్యాపతి సుబ్బారావు, ముట్నూరు కృష్ణారావు అండి, కొమర్రాజు లక్ష్మణరావు అండి, న్యాపతి సుబ్బారావు గారికి సంబంధించిందండి. ఇది 1891లో ఎస్టాబ్లిష్ చేశారు. 1891లో. ఇదే 1891లో ఇంకేం జరిగిందంటే మనకి నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి మనకి ఆనందాచార్యులు గారు అనమాట ప్రెసిడెంట్ అయ్యారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఓకే, ప్రెసిడెంట్ అని మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఆనందాచార్య గారు 1891లోనే. సో చింతామణి పత్రిక కూడా న్యాపతి సుబ్బారావు గారు 1891లోనే స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన తొలి వ్యక్తి కూడా న్యాపతి సుబ్బారావు గారే. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. మరి ఐఎన్సీ సమావేశానికి అటెండ్ అవ్వడం అధ్యక్షులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా చేసిన తొలి తెలుగు వ్యక్తి న్యాపతి సుబ్బారావు గారు. మరి ఈయన 1891లో చింతామణి పత్రిక స్టార్ట్ చేశారండి. ఈ పత్రిక స్పెషాలిటీ ఏంటంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలు కూడా వచ్చాయన్నమాట. రామచంద్ర విజయం, హేమలత మరి అహల్యాబాయి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రలో అందకం అంటాం మనం. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఆంధ్ర డిక్టేటర్గా ఎవరిని నియమించారు? ఓకే, ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఓకే భోగిరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచెర్ల హరిసర్వత్తంరావు, కొండ వెంకటప్పయ్య, త్రిపురనేని రామస్వామి చౌదరి అండి. కొండ వెంకటప్పయ్య గారండి ఆంధ్ర డిక్టేటర్. ఈయనకి దేశభక్తి అనేటటువంటి బిరుదు కూడా ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే, ఆంధ్ర ప్రాంతంలో సాల్ట్ సత్యాగ్రహ జరిగినప్పుడు కొండ వెంకటప్పయ్య గారిని ఆంధ్ర డిక్టేటర్గా ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు ఇక్కడ మనకి
సీతానగరం అనే ప్రాంతాలు అనమాట, దీన్ని అభినవ్ దండి అంటారండి. అక్కడ కూడా మనకి జరిగే బ్రహ్మజోస్తుల సుబ్రహ్మణ్యం గారు అనమాట చేయడం జరిగింది. మరి అలాగే ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు ఓకే పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరున్నారు అనుకోండి, అంటే మొత్తం వాక్ చేశారు కదా, ఎక్కడి నుంచి అంటే సబర్మతి నుంచి దండి వరకు వెళ్ళారు కదా గాంధీ గారు. అందులో ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అండి. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఏకైక తెలుగు వ్యక్తి, అది కూడా చాలాసార్లు అడిగాడు. ఇక్కడ మనం తీసుకుంటే బ్రహ్మజోస్తుల సుబ్రహ్మణ్యం గారు సీతానగరంలో చేయడం జరిగింది. ఆంధ్ర డిక్టేటర్ అయితే మనకి కొండా వెంకటప్పయ్య గారు. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. ఓకే రైట్. నేషనల్ మూమెంట్ బాగా చదవండి, ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే సీఎంస్ లిస్ట్ అండి, ముఖ్యమంత్రి లిస్టు నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వరకు మొత్తం 56 నుండి 2014 వరకు జరిగిన సంస్కరణలో గ్యారంటీ 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే మోడర్న్ హిస్టరీ బాగా చదవండి. ఏన్షియంట్ మిడివల్ వచ్చేసి కూడా మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. మోడర్న్ హిస్టరీ స్పెషాలిటీ ఏంటంటే మీకు గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీరు అంతా చదివి ఉంటారు కాబట్టి మీకు వేగంగా గుర్తుండే అవకాశం ఉంటుంది. బట్ రాజులు ఆ టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే చదువుతుంటారు, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి ఏదైనా స్పెసిఫికేషన్గా మీరు కోడ్స్ పెట్టుకోవడం కానీ లేదంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి బిట్స్ ప్రాక్టీస్ చేయడం చేయండి. ఇవి మాత్రం ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉండండి. నెక్స్ట్ ఉన్న తెలుగు స్థాపనాచార్య అనే బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంట. తెలుగు స్థాపనాచార్య అనేది ఏ కాకతీయ రాజుకి బిరుదు అన్నాడు. ఓకేనండి చూడండి, బిరుదు కలిగిన వ్యక్తి ఎవరన్నదే క్వశ్చన్ అండి, కాకతీయ రాజు కాదు యాక్చువల్లీ. ఓకే బిరుదు కలిగిన వ్యక్తి మహాదేవుడు, గణపతి దేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, సింగన అండి. ఓకే ఎందుకంటే సింగన్ యాక్చువల్లీ, ఎందుకంటే ఈయన యాదవరాజు అనమాట యాక్చువల్లీ, జైతికి కొడుకు ఇతను యాక్చువల్లీ. సో ఈయన కాకతీయ రాజు కాదు కదా, సో క్వశ్చన్ ఇది కాదు. నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి ఈ బిడ్ బ్యాంక్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. మన టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఏపీ హిస్టరీ 99 రూపీస్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, అందులో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మొత్తం ఏపీ హిస్టరీకి సంబంధించి. మీకు త్వరలో మీకు మంచి క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను గ్రాండ్ టెస్ట్ల రూపంలో. ఒక్కరోజు 2 రోజులు టైం ఇవ్వండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను మంచి క్వశ్చన్స్ అన్ని కూడాను. మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది గ్యారంటీగాను. దాంతోపాటుగా మీకు ప్రీవియస్ పేపర్లు 2012, 2017, 2019 ప్రీవియస్ పేపర్లు కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులు చొప్పున యాడ్ చేస్తాను. గ్రాండ్ టెస్ట్లో మాత్రం 50 క్వశ్చన్లు ఉంటాయి అంతే, 50 క్వశ్చన్లు. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చామనుకోండి చాలా వరకు మొనాటమే వచ్చేస్తుంది. ఎందుకంటే సార్ మరి ఎగ్జామ్లో 75 ఇస్తారు కదనంటే ఎగ్జామ్ వేరు ఇది వేరు, డీవియేట్ అయిపోతారు వెంటనే. మన మొబైల్ ఫోన్లో ఏదైనా సరే ఆపరేట్ చేసిన ఇన్ఫాక్ట్ మన వీడియో చూస్తున్నప్పుడు కూడా పైన ఏదో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మనం డీవియేట్ అవ్వడానికి 1 సెకండ్ చాలన్నమాట. అదే 50 క్వశ్చన్లు అనుకోండి, ఒక 30 చేసిన తర్వాత ఏదో నోటిఫికేషన్ ఇంకా 20 ఉన్నాయి కదా అని చేసేస్తారు. 75 అన్నప్పటికంటే కొంచెం డీవియేట్ అవుతారు. 50 క్వశ్చన్స్ చేస్తున్నాను, కావాలంటే ఎక్కువ మోడల్ పేపర్స్ ఇద్దాం కానీ 50 క్వశ్చన్స్ ఆర్ సఫిషియంట్ అనమాట. ఓకేనా రైట్. మరి చూద్దాం సింగన్ అండి దీనికి. ఓకే సింగన్ అనమాట జైతికి కొడుకు. చూద్దామండి, మహాదేవుని మరణంతో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది. మహాదేవుడు గణపతి దేవుడు అనమాట, మహాదేవుడు కొడుకు గణపతి దేవుడు. మరి మహాదేవుడు చూడండి, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు వాస్తవానికి తీసుకుంటే. మరి మహాదేవుని మరణంతో ఓకే కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది. మహాదేవుని యొక్క సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుంచి కాపాడాడండి. మరి చూడండి ఇక్కడ అతనికి కాకతీయ రాజ్యభార ధౌరేయ అనేటటువంటి బిరుదు కూడా ఉంది. ఎవరికి? రేచర్ల రుద్రుడికి. చాలా ఫేమస్ ఇతను కూడాను. మరి తర్వాత యాదవరాజ్ జైతికి ఓకేనండి కుమారుడు సింగన్ ఏం చేస్తాడంటే గణపతి దేవుడిని విడుదల చేసేస్తాడు. అంటే మనం రుద్రదేవుడిని చంపేసాం, మహాదేవుడిని చంపేసాం, గణపతి దేవుడిని కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇలా కరెక్ట్ కాదని చెప్పేసి సింగన్ ఏం చెప్తాడంటే అతను వదిలేస్తాడనమాట. ఎవరిని? గణపతి దేవుడిని వదిలేయమని చెప్తాడనమాట. దీంతో గణపతి దేవుడిని వదిలేస్తూ యాదవరాజు ఎవరైతే జైతిగా ఉన్నారో వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి కూడా చేస్తారనమాట యాక్చువల్లీ. ఓకే సింగన్కి అందుకనే తెలుగు రాజ్య స్థాపన, ఎందుకంటే కాకతీయులు ఓకే తెలుగు మొత్తం అంటే తెలుగు రాజ్యాన్ని పరిపాలించడం కానీ తెలుగు సాహిత్యం విషయంలో కానీ చాలా వరకు సర్వీస్ చేస్తారు కాబట్టి ఓకే అందుకని ఇతనికి అనమాట. ఎందుకంటే వాళ్ళ స్థాపనకి కీలక పాత్ర పోషించిన వ్యక్తి సింగన కాబట్టి అతనికి తెలుగు స్థాపనాచార్య అనే బిరుదు ఉందనమాట. నేను దీనికి ఒక కోడ్ చెప్పాను అప్పుడు యాక్చువల్లీ. ఇతని బిరుదు ఏంటంటే సింగన కదా. సింగ్ అంటే ఏంటంటే పాడడం. ఎలా ఏం పాడతాడంటే తెలుగులో పాడతాడనమాట. కాబట్టి తెలుగులో సింగన అని అడిగాడు అనమాట యాక్చువల్లీ ఇతను. సో అందుకనే తెలుగు స్థాపనాచార్య ఎవరంటే సింగన్ అనమాట. జైతికి కొడుకు ఇతను. చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. కాకతీయ రాజ్య ధౌర్య భారయ్య అని అడిగితే మనకి ఎవరండి అంటే మనకి రాజ్యభార ధౌర్య అని అడిగితే మనకి రేచర్ల రుద్రుడు. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట కాకతీయుల్లో. ఓకేనండి రైట్. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ డూ మోర్ క్వశ్చన్స్ అనమాట. బట్ డెఫినెట్లీ మీకు ఎగ్జామ్ వరకు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బాలు ఐక్యూ యాప్ని. మీకు మన యూట్యూబ్ ఛానల్ ఏమో యాప్ నేమ్ ఒకటే అనమాట. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ సెర్చ్ చేసినా యూ కెన్ గెట్ ఇట్. సో 199 నుంచి కూడా మీకు ఉంటాయి. 199, 299, 399, 499 ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. అలాగే గ్రూప్ 2కి మాత్రం ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 349 ఇస్ ద బెస్ట్ కోర్స్ అనమాట. పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ 2 ఉంటాయి అందులోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.